ఏపీ సీఎం చంద్రబాబు న్యూఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. అలాగే నిర్మలా సీతారామన్, కుమారస్వామితో కూడా భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతికి నిధులు, ఏపీకి పరిశ్రమల ఏర్పాటుపై చర్చలు జరగబోతున్నాయి. అలాగే సాయంత్రం 4:30కు ప్రధాని మోదీతో, 6:30కు హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు, అక్కడే బస చేశారు. ఇవాళ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం మనం ఢిల్లీ నుంచి. చంద్రబాబు ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలవి. ఇక అక్కడ నుంచి ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాలకు కూడా చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ, సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. 2025 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో ఆంధ్రప్రదేశ్ డిమాండ్లను ప్రధాని, హోంమంత్రికి అందజేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను కూడా పూర్తి చేయడంపై చర్చించబోతున్నారు. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని మధ్యాహ్నం చంద్రబాబు కలుస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12:30కు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బిజీగా గడపబోతున్నారు. ఇక ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చించబోతున్నారు. అంతేకాదు తదుపరి కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటీవల తీసుకొచ్చిన జమిలీ ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకున్న కొత్త సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. అయితే కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్డీఏ నేతల సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో బీహార్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ రెండు రాష్ట్రాల్లో, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. మొత్తం మీద చంద్రబాబు ఇవాళంతా కూడా చాలా బిజీగా గడపబోతున్నారు ఢిల్లీలో. ప్రస్తుతం అయితే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల్లోనూ రాష్ట్రీయ స్మృతి స్థల్కు చేరుకున్నారు. అక్కడ ఎన్డీఏ నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ దగ్గర నివాళులు అర్పిస్తున్నారు. అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలుంటాయి. సాయంత్రం ప్రధాని, హోంమంత్రితో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి జైన్ అయ్యారు. గోపి, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో చాలా బిజీ స్కెడ్యూల్ కనబడుతోంది. సో చంద్రబాబు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు, రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలపై డిస్కస్ చేస్తారు? రామ్దాస్, ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వాజ్పేయి ఘాట్ దగ్గరికి ప్రస్తుతం చేరుకోవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12:30కు జేపీ నడ్డా అధ్యక్షతన ఆయన నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ కానున్నారు. ఆ తర్వాత ఈ భేటీలో ప్రధానంగా మొన్న ఏదైతే పార్లమెంటు, రాజ్యసభ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకు సంబంధించి రాష్ట్రాల వారీగా ఎన్డీఏ కూటమి నేతలకు సంబంధించి కొంత డిస్కషన్ కూడా జరగనుంది. ఆ తర్వాత అక్కడే లంచ్ మీట్ ఉంది. ఆ తర్వాత ఎన్డీఏ సమావేశ అనంతరం 2 గంటలకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి తోటి చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి కావచ్చు, దేశంలో ఎక్కడైనా ప్రాజెక్ట్స్ ను వస్తే మొదటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలంటూ కూడా ఆయన పరిశ్రమల శాఖ మంత్రిని కోరనున్నారు. అదేవిధంగా విశాఖ సంబంధించిన స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశానికి కూడా ఆయన కేంద్ర మంత్రితోటి కూడా చర్చించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వివాదం గత కొద్ది రోజులుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలంటూ కూడా వారిని విజ్ఞప్తి చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 3:30 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి
ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం కొంత హామీలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితోటి ఆయన చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగానే అమరావతి నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా ఆయన ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి చర్చించే పరిస్థితి ఉంది. సాయంత్రం 4:30 ప్రధాని మోదీ తోటి కూడా భేటీ కానున్నారు. ఎన్డీఏ కూటమి నేతల వన్ నేషన్ వన్ బిల్ కు సంబంధించి కావచ్చు, ఇతర కీలకమైన బిల్లులకు ఎన్డీఏ నేతలంతా ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా వీళ్ళ మధ్యలో కొంత చర్చ జరిగే పరిస్థితి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించిన అంశం పైన బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విపక్షాల ఎంత గందరగోళం జరిగినప్పటికీ పార్లమెంట్ ఆవరణంలో జరిగిన ఘర్షణ వాతావరణం కావచ్చు, ఇంకా ఎటువంటి సభను సజావుగా సాగనివ్వకుండా ఇండియా కూటమి నేతలు వ్యవహరించిన తీరుకు సంబంధించి కావచ్చు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించిన బిల్లు ఏదైతే జేపీసీకి వెళ్లడము, అందులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కీలకంగా వ్యవహరించనున్న నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా ఆ యొక్క జేపీసీ కమిటీలో ఉన్న నేపథ్యంలో మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, గతంలో రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ కు సంబంధించిన అంశం కూడా మోదీతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర కీలకమైన బిల్లులకు సంబంధించి కూడా కొంత డెవలప్మెంట్ ఎన్డీఏ 3.0లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండాలి, దేశ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు, విదేశీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటితోటి కూడా మోదీతో చర్చించే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా 6:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కావచ్చు, అదే విధంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కు సంబంధించిన నక్సల్స్ కు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిపైన కూడా హోంమంత్రితోటి చర్చించే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, అదేవిధంగా ఎన్డీఏ 3.0లో కీలకమైన నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన అంతా కూడా షెడ్యూల్ అంతా కూడా బిజీగానే గడవనుంది. ఇప్పటికే అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన సమాధి వద్దరికి చేరుకున్నారు. అక్కడి నుంచి శత జయంతి ఉత్సవాలు, ఆ తర్వాత జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ, తర్వాత కేంద్ర మంత్రులతోటి, అదేవిధంగా ప్రధాని మోదీ తోటి కూడా ఆయన ఈ రోజు అంతా కూడా షెడ్యూల్ అంతా కూడా ఖరారైంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయిన నేపథ్యంలో ఆయన అంతా కూడా ఈ రోజు అంతా ఢిల్లీలో బిజీగానే గడిపే పరిస్థితి కనపడుతుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఏపీ సీఎం చంద్రబాబు న్యూఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. ఇవాళంతా కూడా ప్రస్తుతమైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. అక్కడికి హాజరయ్యారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ వాజ్పేయికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మధ్యాహ్నం నుంచి కూడా కేంద్ర మంత్రుల్ని కలిశారు వరుసగా. తర్వాత సాయంత్రం ప్రధాని మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. ఇక కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారు. మొత్తం మీద అటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా పాల్గొని కీలక అంశాలపై చంద్రబాబు చర్చించబోతున్నారు. ఇవాళ నడ్డా నివాసంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి, అలాగే రాబోయే రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి, 2 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా డిస్కషన్ ఉండబోతోంది. సో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు, అలాగే ప్రధాని హోంమంత్రితో భేటీ ఉండబోతుంది. చంద్రబాబు చాలా బిజీ షెడ్యూల్తో గడపబోతున్నారు. తిరిగి ఆయన ఇవాళ రాత్రి లేదా